హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి దేవుని యొక్క ఉన్నతమైన మాట, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం. ఎవరు మెచ్చుకోవాలంటండి? ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. తన్ను తాను మెచ్చుకున్నవాడు కాదు. తన్ను తాను నేను మంచివాడిని, లేకపోతే నేను గొప్పవాడిని, లేకపోతే నేను మరి అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాను అని తన్ను తాను మరి హెచ్చించుకునేవాడు, లేకపోతే మెచ్చుకునేవాడు కాడు. కానీ ప్రభువు మెచ్చుకోవాలంట. ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకోవాలంటే ఎవరిని మెచ్చుకున్నాడు అంటే మనం ఒకసారి చూద్దాం. ఇద్దరు వ్యక్తులు మరి ప్రార్థన చేస్తుంటే మరి ప్రభువు ఉపమాన రీతిగా చెప్పాడు. ఇద్దరు వ్యక్తుల గురించి ఉపమాన రీతిగా చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనానికి వద్దాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. హల్లెలూయా. ఇతను ఎవరు అంటే పరిసయ్యుడండి. మరి ఇంకొక అతను, అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే మరి యేసుక్రీస్తు ప్రభువు ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. ఒకడు ఎవరంట? పరిసయ్యుడు. రెండోవాడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంది, ఎలా చేస్తున్నాడంటే, అతను మరి నేను అన్యాయస్తులనైనా వాళ్ళనైనా ఇళ్ళకైనాను నేను మరి వాళ్ళ వలె ఇళ్ళ వలె లేకుండా మరి మంచిగా ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞతలు అంటూ మరి వారానికి 2 మార్లు నేను ఏం చేస్తూ ఉన్నాడు? ఉపవాసం ఉంటూ ఉన్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను. మరి నా సంపాదన అంతటిలో కూడా నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే దశంభాగం ఇస్తూ ఉన్నాను. కాబట్టి మరి అందరి వలె కాక నేను మరి ఎన్ని చేస్తున్నా కాబట్టి నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని తను ఏం చేసుకున్నాడంటే మనసులో హెచ్చించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అయితే ఈ యొక్క సుంకరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నేను పాపిని, కనులెత్తి చూడటానికైనాను, ప్రభువుని చూడటానికైనాను భయము, నేను పాపినయ్యా, నేను చూడాలన్నా కానీ అయ్యా, మరి నేను పాపిని, నేను చూడటానికి నాకు ధైర్యము చాలట్లేదని తను రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. తను తాను తగ్గించుకోవాలి. ఎలా ఉంది మన ప్రార్థన? సుంకరి వలె ఉందా? పరిసయ్యుడి వలె ఉందా? పరిసయ్యుడు అయితే హెచ్చించుకుంటూ ఉన్నాడు. కొంతమంది అలాగే ఉన్నారు. ఈరోజు మందిరానికి వెళుతూ నేను మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నానండి. మందిరంలో సంఘ పెద్దనండి. నేను మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. మందిరంలో కావాల్సిన అవసరతలన్నీ కూడా నేనే తెచ్చి మరి మందిరానికి సమకూరుస్తూ ఉంటాను. మందిరంలో మరి నన్ను హెచ్చిస్తూ ఉంటారు అందరూ కూడా. పలానా పని చేస్తాడు, ఏది చెప్తే అది చేస్తాడు, డబ్బులు మరి దశంభాగం ఇస్తాడు, ఈ చేస్తాడని మరి అంటూ ఉంటారు అని చెప్పేసి తాను కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే హెచ్చించుకుంటూ ఉంటారు. దేవుడు హెచ్చిస్తున్నాడా? మనుషులు హెచ్చిస్తున్నారా అని ఆలోచించుకోవాలి. మందిరానికి చేయొద్దని కాదు, మందిరానికి పరిచర్య చేయకూడదని కాదు, లేకపోతే మందిరానికి కావాల్సిన అవసరానికి ఏది కావాలని తెచ్చి ఇవ్వకూడదు అని కాదు, ఇవ్వాలి. కానీ మనసు ఎలా ఉండాలి అంటే మరి దేవునికి ఇష్టముగా ఉండాలి. నేను ఇస్తున్నాను కదా, గర్వం లేకపోతే మరి హెచ్చించుకునే స్వభావం ఉండకూడదు.
మరి దేవుడు అంటాడు, ఏమంటాడు అంటే, నీ యొక్క కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. అది కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతి ఇచ్చే కుడి చేతికి తెలియకూడదండి. అది అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. జనం చూస్తున్నారు కదా, లేకపోతే నేను ఇస్తున్నాను కదా, నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. ఎప్పుడు కూడా ఈ యొక్క పరిసైడి వలె ఉండకూడదు. ఈ యొక్క మరి మాట వింటున్న నీవు, దేవుని యొక్క మాట వింటున్న నీవు, ఎలా ఉంది నీ ప్రార్థన? ఆలోచించుకో. పరిసైడి వలె ఉందా, సుంకరి వలె ఉందా? సుంకర్లాకి ఎంత పని చేసినా, దేవుడికి ఎంత ఇచ్చినా, లేకపోతే ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంతగా దేవుడితో అంచుకట్టబడి ఉంటున్నా, ఇంకా తగ్గించుకొని ప్రభువా నేను బలహీనున్నయ్యా అని నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుడిలో ఎదుగుతున్నావా? నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ మరి ఆ దేవుడు నీకు దూరం అయ్యేటట్లుగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. హెచ్చించే మనస్సు నీలో ఉందా? తగ్గించుకునే మనస్సు నీలో ఉందా? ప్రార్థనకు వెళుతున్నారు, నేను ప్రార్థనకు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాను, ప్రతి సమయానికి పరిచర్య చేస్తూ ఉంటాను, పరిచర్యలో మరి సేవకుడికి తోడ్పడుతూ ఉంటాను అని నిన్ను హెచ్చించుకుంటున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం వింటున్నా నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి నువ్వు అంటుకట్టబడి ఉన్నావా? లేకపోతే సేవకుడు మెచ్చుకునేలాగున, మరి నలుగురు మెచ్చుకునేలాగున నీ మనస్తత్వం ఉందా? మరి దేవునికి ఇష్టంగా నీ మనస్తత్వం ఉందా అనేది ఒకసారి ఆలోచించుకో. దేవునికి సేవకుడికి సహాయపడాలి, తోడ్పడాలి, కానీ సేవకుడి మీద బేసిక్ కాకూడదు. సేవకుడు మెచ్చుకుంటున్నాళ్లే చాలే అనుకోకూడదు. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడికి దగ్గరగా నువ్వు ఉండాలి. అలా చేస్తున్నావా, ఇలా చేస్తున్నావా అని ఆలోచించుకొని మరి ఈ వాక్యం విన్న నువ్వు, ఈ మాట విన్న నీవు నీ యొక్క మరి హృదయాన్ని పరిశీలించుకొని, పరిసైడి వలె నీ యొక్క జీవితం ఉన్నదా? మరి సుంకర వలె నిన్ను తగ్గించుకుంటున్నావా? పరిసైడి వలె హెచ్చించుకొని ప్రతి విషయంలో కూడా నేనే ముందు, నేనే చేస్తున్నాను, నేనే అనుకొని నువ్వు హెచ్చించుకుంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకొని, మరి సుంకరి వలె నిన్ను తగ్గించుకొని దేవుడు మెచ్చుకునేవాడులాగా మన వాక్యంలో మనం మాట్లాడుకున్నట్లుగా ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. ప్రభు మెచ్చుకోవాలి. సుంకరను మెచ్చుకున్నాడు. ఇతను ఏమన్నాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనం పరిశీలన చేసుకొని మనం ఎలా ఉన్నామా? పరిసయ్యులాగా ఉన్నామా? పరిసయ్యులాగా ఉంటే కాదు, మనము సుంకర వలె ఉండాలి. తగ్గించుకోవాలనే ఆలోచనతో కలిగి తగ్గించుకొని నిన్ను నువ్వు దేవునిలో కొనసాగాలని దేవుడు ఈరోజు మాట నీకు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.